రమ్య, శాలరీ వచ్చింది కదా, ఏం చేస్తావు? చెల్లి ఫీజు కట్టాలి, ఇంటి రెంట్, కరెంట్ బిల్ కట్టాలి, కిరాణా కొనాలి, ఈఎంఐ కట్టాలి. అబ్బో, చాలా కష్టాలే ఉన్నాయి. నాకు కూడా శాలరీ ఈ రోజే పడింది. మరి మాకు ట్రీట్ లేదా? అమ్మాయిని పడేయాలంటే కొంచెం ఖర్చు పెట్టాలి. ఏం తాగుతావు? ఏదో ఒకటి చెప్పే. ఏదో ఒకటి టేస్ట్ చేసే కన్నా మనకి ఇష్టమైన టేస్ట్ చేస్తేనే బాగుంటది. అది జ్యూస్ అయినా ఏదైనా. గ్రేప్ జ్యూస్ చెప్పే. బ్రో, 2 గ్రేప్ జ్యూస్ ఇవ్వండి. తీసుకో. రే, ఈ పతంగతో పేచీకి వస్తున్నాడు. హాయ్, తనే నా బాయ్ ఫ్రెండ్. జ్యూస్ తాగుతావు బ్రో? ఎంగిలేం తాగుతావు బ్రో? ఇంకోటి తీసుకునేవాడిని కదా. ఒక్కసారి ఎంగిలైతే పర్లేదు, మూడోసారి ఎంగిలైతే బాగోదు. సరే రమ్య, వస్తాను. బాయ్ బ్రో. రమ్య, శాలరీ పడిందా? మిగతా 5,000 ఇస్తాను, చైన్ తెచ్చేస్తావా? చైన్ డబ్బులు వాడేసాంగా, ఇప్పుడు ఎలా? అలా కాదు, 2000 నా జాబ్ కోసం కావాలి, కోచింగ్ ఫీజు. సరే, రేపు ఇస్తా. ఎక్స్క్యూజ్ మీ. మీ డ్రెస్ చాలా బాగుంది. ఇప్పుడు అప్రైజల్స్ ఏం లేవు కదా, హైక్స్ ఏం లేవు. తెలుసు, అయినా సరే మీ డ్రెస్ బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మొత్తం వినేసిందా? సార్. సారా? స్కూల్ టీచర్వా నువ్వు? పెద్దవాళ్ళు కదా అని సార్ అంటున్నా. నేనేం పెద్దోండి కాదు, మొన్న 25 పోయి 26 వచ్చింది. ఇయర్ కోసం అడగలేదు, బర్త్ ఆఫ్ ఇయర్ కోసం అడిగారు. ఏంటనియా ఒక్కడివే ఉన్నావు? పవన్ ఎక్కడా? ఎవడో మందు పాటిస్తానంటే వెళ్ళిపోయాడు. మందు పార్టీ కోసం బెస్ట్ ఫ్రెండ్ నన్నే వదిలేశాడు. నెక్స్ట్ నేను వదిలేయడానికి గ్యారంటీ ఏంటి? వాడు ఎదవలా తయారవుతున్నాడు. అన్నయ్యలా కాదు, ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాడు. వాడు ఇప్పటి వరకు నీకోసం ఏం చేశాడు? ఏమో. జాబ్లో జాయిన్ అయినంత వరకు వాడితో మాట్లాడనని చెప్పు, లేదంటే వదిలేస్తా అని చెప్పు. దెబ్బకి వాడే దారిలోకి వస్తాడు. సరే, అలానే చేస్తాం. వాడికి జాబ్ రాదు, ఈ పిల్ల మాట్లాడదు. తరువాత నేను సెట్ చేసుకుంటా. పవన్, నువ్వు ఇలా ఖాళీగా తిరిగితే నీతో జీవితాంతం కలిసి తిరగలేను. పుట్టిన దగ్గర నుంచి పనికొచ్చే పని ఒక్కటైనా చేసావా? నిన్ను ప్రేమించాను కదా. ఇలాంటి మాటలతో మనీ సంపాదించలేవు. ఇంకా ఇదే నీతో లాస్ట్. ఏదైనా సాధించి చూపించు, అప్పుడే నీతో నా జీవితం. వాళ్ళు అలానే అంటారా? వదిలే. అమ్మాయిని వదిలేలా? టాపిక్ వదిలేరా? రే, నీ లైఫ్ లో ఒకసారి పనికొచ్చా మాట చెప్పవరా? నేనే ఎదవనుకుంటే నాకన్నా పెద్ద ఎదవలా ఉన్నావు కదరా. ఏమన్నావురా? నువ్వు నిజంగా నా ఫ్రెండ్ అయితే ఒక జాబ్ చూడు. చూసావా, ఈ పని కూడా నన్నే వాడుకుంటున్నా. నా ఫ్రెండ్, ఏదైనా పని కావాలి. డబ్బులు వచ్చే పని కావాలా, పక్కడికి చెప్పుకునే పని కావాలా? డబ్బులు వచ్చే పని కావాలి. ఇదేంటో తెలుసా? గంజాయి, ఇంకొంచెం ఎండాలి. రమ్య, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ పవన్. మరి నాకు ట్రీట్ లేదా? బాగుంది. నా కోసం నీకు అన్నీ తెలుసు. నువ్వు కూడా తినరా? 10 రూపాయలు పానీపూరి కొనిచ్చి 1000 రూపాయలు వేస్తావు కదరా? భయ్యా, పేమెంట్ అయిపోయింది. ఓకే. రమ్య, ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది, బస్ పాస్ చేసుకోవడానికి 1000 రూపాయలు ఇస్తావా? ఇస్తా. ఏంటి అందరూ ఒకే దగ్గర ఉన్నారు? పవన్ కి జాబ్ వచ్చింది, ట్రీట్ ఇస్తున్నాడు. జాబ్ వస్తే ట్రీట్ ఇక్కడ కాదు బ్రో, నవ్వోటల్లో ఇవ్వాలి. ఇంతకీ ఏ జాబు? సేల్స్ జాబ్. అదేదో సేల్స్ ఫోర్స్ జాబ్ లా చెప్పావు. హే, తనకు జాబ్ వస్తే నువ్వు మనీ ఇస్తావేంటి? బస్ పాస్ కోసం డబ్బులు కావాలంట. అయినా సేల్స్ జాబ్ చేసేవాడికి బస్ పాస్ ఎందుకు బ్రో? బైక్ కావాలి కానీ. నీ దగ్గర బైక్ ఉంది కదా. సేల్స్ జాబ్ చేసేవారికి పెట్రోల్ అలవెన్స్ కూడా ఇస్తారు కదా. అంటే అప్పుడప్పుడు బండిలో పెట్రోల్ అయిపోతే బస్సులో వెళ్దామని అడిగా. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ బ్రో. అవును, నిజమే. పద రమ్య, వెళ్దాం. బాయ్. పొద్దున్న నాకు లీవ్ ఇప్పించగలవా? ఇస్తే నాకేంటి? చాక్లెట్. చీప్.
పోనీ బియర్? నేను మానేసా. ఎందుకు? ఒకరికి ఇష్టం లేదని మానేసా. పోనీ రెడ్ బుల్? ఓకే. ఏంటి మరి లీవ్ ప్లాన్స్? నా లవర్ బర్త్డే. సో స్వీట్. మరి నన్ను ఇన్వైట్ చేయవా? నువ్వు రాకపోతే ఎలా నేను తీసుకెళ్తా? నౌ గేమ్ స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వే నా లైఫ్లో బిగ్గెస్ట్ గిఫ్ట్. మళ్ళీ ఈ గిఫ్ట్స్ ఎందుకు? వీళ్ళు నిబ్బా వేషాలు. సరే ఇంక వెళ్దామా, టైం అవుతుంది. బాయ్ పవన్. రే, ఈ వాచ్ 5,000, నీకు 3,000కే ఇస్తా. నీ అంత బోగ్గా నీ లైఫ్లో ఎప్పుడు చూడలేదురా. చీప్గా వస్తే ఎందుకు తీసుకోను? సరే ఇవ్వు, తీసుకోరా. రమ్య, నీకు లవర్ ఉన్నాడు కదా? హా, మీ ఇద్దరికి అన్నీ అయిపోయా? లేదు, అలాంటివేం లేదు. అసలు నువ్వు జెన్సీయేనా? నాకెప్పుడు ఆ ఆలోచనే రాలేదే. ఏ? అంటే వాడి మీద అసలు ఫీలింగే రాలేదా? అయితే అది లవ్వే కాదే. మరి నీ సంగతి ఏంటి? ఫీలింగ్స్ కి లవరే అవసరం లేదులే. ఏంటి ఒకరే వచ్చారు? మిగతా వాళ్ళు రావడానికి టైం పడుతుందా? వాళ్ళు పర్మిషన్ అడిగి ముందే వెళ్ళిపోయారు. అలా అయితే ముందుకు వచ్చండి, ఒకరే వెనకేం కూర్చుంటారు? నేనేమైనా వీళ్ళు ఎవరా అని పక్కన కూర్చోడానికి? నాకు నచ్చిన దగ్గర కూర్చుంటా. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ముందు కూర్చుంటే మీకు నచ్చిన పాట పెడతా. హ్మ్. మీరు చాలా అందంగా ఉంటారండి. అందుకేరా నేను ముందున కూర్చున్నానది. మీరు నవ్వితే బ్రైట్ అయిపోతున్నారండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏ కంపెనీలోనైనా 2 years నుంచి వర్క్ చేయకూడదు, చేస్తే వాల్యూ ఉండదు. మీరెన్ని ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో చేస్తున్నారు? 6 years. అందుకేనా మీకు వాల్యూ లేదు. ఓకే రమ్య, యు ఆర్ లైక్ మై ఫ్రెండ్ నౌ. ఫ్రెండ్సే కాదు, యు ఆర్ లైక్ మై ఫ్యామిలీ ఆల్సో. అయితే అన్నీ అని పిలవచ్చా? హే రమ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నా. తను మా అన్నయ్య. అన్నయ్య? ఎవరెత్తను? టిఎల్, మాకు హెడ్. తింటాడా? ఓకే, మేము ఇంటికి వెళ్తాం. బాయ్ నవీన్. ఏ రమ్య, మా ఫ్రెండ్ వచ్చేసాడు, నువ్వు బాక్స్ ఇచ్చి వెళ్ళిపో. ఇదిగో నీ లంచ్ బాక్స్. బాయ్. బాయ్. సిగ్గులేదరా? చిన్నప్పుడు నాతో బాక్స్ మోయించావు, ఇప్పుడు నీ లవర్తో. రే, గంజాయ్ 1 kg తనకు తెలియకుండానే తనతోనే స్మగ్లింగ్ చేయిస్తున్నాను. ఓకే బాయ్. తనతో ఎలా స్మగ్లింగ్ చేయించావురా? తను కార్లో వచ్చేది మన ఏరియా నుంచే. రమ్య, మధ్యాహ్నం తిన్న లంచ్ బాక్స్ మర్చిపోయాను. నువ్వు రుసుకుండా రాగానే మా ఫ్రెండ్ నీకు బాక్స్ ఇస్తాడు, తెచ్చే. ఓకే. ఈరోజు కూడా సేమ్ ప్లానా? అంతే కదా మరి. క్యారెట్స్ తీసుకోవాలి, ఇక్కడ ఆపు. ఈరోజు కూడా నీ ఫ్రెండ్ క్యారేజ్ మర్చిపోయాడా? గజనీలా ఉన్నాడు. రే బండాప్రా, రే డిక్కీ ఓపెన్ చేయరా. ఇది ఐటీ కంపెనీ బండి సార్, దీనిలో ఏమి ఉండదు. ఏంటి రమ్య ఇంకా రాలేదు? ఇక్కడ ఏదో పోలీస్ చెకింగ్ అవుతుంది, సాయి ప్రియ ఫుడ్ కోర్ట్ దగ్గర. రే, పోలీస్ చెకింగ్ అవుతుందంటరా, త్వరగా వెళ్దాం. దీనిలో ఏమి ఉండదు సార్. ఏం లేదన్నా, కోహినూర్ డైమండ్ ఉంది. ఇప్పుడు చెకింగ్ అన్నీ చేసి క్లియరెన్స్ ఇవ్వాలంటే టైం పడుతుంది. మీ అడ్రస్ చెప్తే వెంటనే పంపించేస్తారు. గురుద్వార్. మన ఏరియానే, వెళ్ళు, మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అమ్మయ్య, వదిలేసాడు రా, బండి తీ. అన్నిసార్లు బాక్స్ మర్చిపోతే ఎలా? మా క్యాబ్ డ్రైవర్ తిడుతున్నారు. నేనేమైనా కావాలని మర్చిపోయినా? నీకోసం ఆలోచించి మర్చిపోయాను.
అంతే అంతే. సరే బాయ్. హే, మన టీంలో కొత్త అబ్బాయి వచ్చాడు. హాయ్. ఓకే, టేక్ కేర్. మీరు ఫ్రెషరా? కాదు, నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే నా పక్కన కూర్చుంటారా? డౌట్స్ వస్తే క్లియర్ చేసుకుందామని. సరే. వీడేంటి ఎలా ఉన్నాడు? మీ మమ్మీ ఏం చేస్తూ ఉంటారు? మీ అమ్మగారి పేరేంటి? రాజేశ్వరి. కానీ రమ్య వీడి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీ నాన్నగారి పేరు సత్యనారాయణ కదా? అవును, నీకెలా తెలుసు? గెస్ట్ చేసా. ఖచ్చితంగా నాన్న సెకండ్ వైఫ్ కొడుకే. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అసలు ఈ ఛాన్స్ వదులుకోకూడదు. మీ నెంబర్ ఇస్తారా? 993366. 1 minute. సరే. అమ్మా, నేను అన్నయ్యని చూశాను. ఏ అన్నయ్యే? డాడీ సెకండ్ వైఫ్ వాళ్ళ అబ్బాయి. అచ్చం డాడీలానే ఉన్నారు. ఏంటి బ్రో, ఫార్వర్డ్ అవుతున్నావా? తన్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నా. అయితే ఈ అమ్మాయిని ట్రై చేస్తా. తన ఎక్స్. సరే, ఆ అమ్మాయిని ట్రై చేస్తా. తన ప్రెజెంట్. అసలు నువ్వు ఎవరిని వదలవా బ్రో? వాష్రూమ్ క్లీన్ చేసే వాళ్ళని వదిలేస్తా, కావాలంటే వాళ్ళని ట్రై చేసుకో. తను బాక్స్ పోతున్నది కదరా, అయినా నువ్వు అలా చేస్తూ పోతే దొరికిపోతావు. ఇప్పుడు ఎలా స్మగ్లింగ్ చేస్తావు? ఒక 1 రోజులు గ్యాప్ ఇచ్చి వర్క్ బ్యాగ్ మర్చిపోయినని చెప్తా. అది ఎలానో బరువు ఉంటుంది కాబట్టి ఒకేసారి 5 కేజీలు స్మగ్లింగ్ చేయొచ్చు. దానికి ఎలానో లాక్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు.